ఇష్టం లేకపోతే చెప్పకండి. నేను మీకు విషయం చెప్పనా? చెప్పండి. అసలు విషయం ఏంటంటే... క్షమించండి అమ్మా, నేను మంచినీళ్ళు తాగడానికి లోపలికి వెళ్ళాను. ఏం పర్వాలేదు. నాకు పూజకి సమయం అయింది. నాకు తెలిసి నా గురించి మీరు దిగులు పడుతున్నారని. కానీ మీరేం దిగులు పడకండి. సమస్య నాకు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సింది కూడా నేనేగా. నాకు ఆలస్యం అవుతుంది. సంతోషమాత పూజ చేసుకోవాలి. అమ్మా నువ్వు ఇక్కడే ఉండమ్మా, నువ్వు లోపలికి రాకూడదు. నేను నీకు సహాయం చేద్దామని వచ్చాను సంతోషి. నా మాట విని వెళ్ళు. మాత, సంతోషి నేను చెప్పే మాట వినకుండా వెళ్ళిపోయింది. గోమాత, సమయానికి ముందు అదృష్టాన్ని మించి ఎవ్వరికీ ఏమీ లభించదు. అంటే అర్థం? నేను మీకు ఓ కథ చెబుతాను. ఒకసారి భూలోకంలో శివికుడనే పేరుగల భక్తుడుండేవాడు. అతడు దివారాత్రాలు పరమేశ్వరుడైన శివుని ఆరాధించేవాడు. అతడు తన పేదరికాన్ని దూరం చేయమని సర్వదా ఆ శివుని వేడుకుంటూ ఉండేవాడు. కానీ లోకేశుడైన ఆ ఈశ్వరుడు అతడి విషయంలో ఏమీ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగింది మాత? అది గమనించి ఒకరోజు మాత పార్వతి శివుణ్ణి ప్రశ్నించారు. వారు అతనికి సహాయం ఎందుకు చేయడం లేదని. అప్పుడు శివుడు పార్వతితో, దేవి, నేను ఏమీ చేయలేను. ఎందుకంటే అతడి నుదుటన దారిద్రమే రాసుందంటారు. అప్పుడు మాత పార్వతి ఈశ్వరునితో, నేను అతడి దారిద్ర్యాన్ని దూరం చేస్తానంటారు. అంటే మాతా పార్వతి భూలోకానికి వెళ్తారా? అవును గోమాత, మాతా పార్వతి భూలోకానికి వెళ్ళారు. ఆ వ్యక్తి వెడుతున్న మార్గంలో ధనంతో నిండిన ఒక మూటను విడుస్తారు. అప్పుడే ఆ శివభక్తునికి దారిలో ఒక నేత్రహీనుడైన వ్యక్తి కనిపిస్తాడు. అతడిని చూసి ఆ భక్తుడు ఆలోచిస్తాడు, ఒకవేళ తనకు కూడా నేత్రాలు లేకపోతే ఏ విధంగా నడిచేవాడననుకుంటాడు. ఆ ఆలోచన రాగానే అతడు తన కన్నులను మూసుకుని నడిచే ప్రయత్నం చేస్తాడు. మాతా పార్వతి ధనంతో నింపిన మూట విడిచిన మార్గం నుండి ఆ ఈశ్వర భక్తుడు ఎంతో దూరం వెళ్ళిపోతాడు. అది చూచిన మాతా పార్వతికి దేవాది దేవుడైన శివుడు చెప్పిన మాటల్లోని సత్యం అవగతమవుతుంది. గోమాత, మీరు దిగులు చెందకండి. తగిన సమయం వచ్చినప్పుడు మన సంతోషికి మార్గము కనిపిస్తుంది. అలాగే ఆమె అనుభవించాల్సిన సుఖాలు దక్కుతాయి. ప్రణామాలు దేవి. మీరన్నది ముమ్మాటికి సత్యం దేవి సంతోషి. మీ ఈ కథను విన్న తర్వాత ఎంతో చెలించిన నా మనసు కూడా శాంతించింది. ఏమైనది దేవేంద్ర? మీరు ఏ విషయం గురించి దిగులు చెందుతున్నారు? దేవి, విషయం ఏమిటంటే ఈ రెండు పళ్ళాల్లో వేరువేరు పదార్థాలున్నాయేంటి? ఎవరికి దైవిక శక్తులు ఉండవో వారిక్కడ ఎన్నో పదార్థాలను సేవించలేరు.
దేవి, ఈ సంఘటన జరిగిన తర్వాత జరిగిన దానికి స్వయంగా నేనే అపరాధినన్న భావన కలుగుతోంది. దయచేసి నాకు సహాయం చేయండి. దేవరాజా, మీ విన్నపాన్ని కాదనలేను కదా. నేను మీ సమస్యకు ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను. మీరు మీ లోకానికి వెళ్ళండి. నేను శీఘ్రమే అక్కడికి రాగలను. ధన్యవాదాలు దేవి. తమరి ఆజ్ఞ. ఒకవైపు మా అబ్బాయికి లేనిపోని విషయాలు చెప్పి మార్చేస్తున్నావు. అయినా నీకెంత ధైర్యం అసలు? మా అత్తమ్మ మీదకే చెయ్యి లేపుతున్నావా? చెయ్యి విడిచేస్తాను, జాగ్రత్త. తీసుకో చెల్లి, దీంతో వీళ్ళకి పట్టిన భూతాన్ని వదిలిద్దాం. నీ సంగతి నేను చెప్తాను. అన్నా తాడు తీసుకురారా. అరే అరే అయ్యో పెదనాన్న, మీరు మొదలెట్టారా? అరే, ఈ దెబ్బ నీకు ఇంట్లో వాళ్ళని మోసం చేసినది. ఇక ఇది కాగితాల మీద సంతకం చేసినది. గుడ్డు బంగారం, నువ్వు ఇలా తన్నులు తిను. అలాగే నీ భార్య మాంగారు కూడా తన్నులు తిండు. చూడు. ఈ సుందరి ఇంకా బయటికి రాలేదేంటి? నేను తనని కలవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈడేవుడు బహుశా ఈ ఇంట్లోనే ఉంటాడేమో. సర్లే, నాకెందుకు, నేను సింధూరిని కలవకుండా వెళ్ళను. నేను లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ బొకే డెలివరీ చేయాలి. ఓకే, సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. నేను ఆగనా? ఇతని కంటే ముందే వెళ్ళనా? హలో, చెప్పు. లేదు, నేను ఇప్పుడే వచ్చాను. లేదు, సరే, నువ్వు ముందు అతనితో మాట్లాడి ఏమన్నారో నాకు చెప్పు. ఓకే? యా. ఇదిగో హీరో, మంచినీళ్ళు. టీ పెట్టిస్తే ఇంకా బాగుంటుంది. ఫైండ్ అవుట్. నేను కలవడం చాలా ముఖ్యం. సరే, ఓకే. టీ. ఓకే, నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని చెప్పు. డన్. ఇద్దరికి ఎంత తేడా ఉంది. ఒకరు విన్నా అర్థం చేసుకోలేరు, ఇంకొకరు వినకుండానే అర్థం చేసుకుంటారా?
గుమ్మం దగ్గర ఎవరో ఉన్నారనిపిస్తుంది. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? నన్ను వెంబడిస్తూ నువ్విక్కడ కూడా వచ్చేసావా? ష్, మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటారు. వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. చూడు సింధూరి, నడు, వెళ్ళు. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా అమ్మ హత్యకు ఒక్కగానొక సాక్షి నువ్వు. ప్లీజ్ గుర్తు చేసుకోవడానికి కొంచెం ప్రయత్నించు. ఒకవేళ నీకు గుర్తు లేకపోతే ఇది చూడు, హాస్పిటల్కి సంబంధించిన అన్ని బిల్స్. గత 8 నెలలుగా నీ హాస్పిటల్కి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ హత్యను కళ్ళారా చూసింది నువ్వే. నేను వాళ్ళకి శిక్ష పడేలా చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరితను సింధూరితో ఎందుకు మాట్లాడుతున్నాడు? పోన్లే, మంచిదే. ఎవరో ఒకరైనా సింధూరిని గుర్తుపట్టే వాళ్ళున్నారు. నేనందరినీ పిలవాలి. అలా అయినా తన గురించి నిజం అందరికీ తెలుస్తుంది. దొంగ, దొంగ, ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. దొంగ, దొంగ, దొంగ. అరవకు సింధూరి. త్వరగా రండి. దొంగ, ఇంట్లోకి సింధూరి, దొంగ చొరబడ్డాడు. దొంగ, దొంగ, అరే, దొంగ. త్వరగా రండి. తను ఎందుకు ఇలా గట్టిగా అరుస్తుంది? త్వరగా రండి. దొంగ. ఈ పిల్ల నన్ను ఇరికించేస్తుంది. ఇక్కడి నుంచి పారిపోవడమే బెటర్. దొంగ, దొంగ. రేయ్, ఎక్కడికి పారిపోతున్నారా? ఆ? ఎక్కడికి పారిపోతున్నావు? ఏయ్, ఆగురా, ఎక్కడికి వదలను. పారిపోతున్నావు? నన్నే వెంబడిస్తావా? చిల్లర వెదవా. ఇంత భయపెట్టాను కదా, మళ్ళీ ఇంకెప్పుడు నా వెంట పడ్డా? హ. ఆగండి, చూడండి, నా మాట వినండి ఒకసారి. నేను మిమ్మల్ని తప్పుగా అనుకోవటం లేదు. కేవలం నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఒక్కటే, మీరెవరు అని. మీరు మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారని. ఆ అమ్మాయితో మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా, తను మీకు తెలుసా? చూడండి, నేను ఇంటి కోడల్ని, సంతోషి నా పేరు. ఇక ఆ అమ్మాయి మీరిప్పుడు మాట్లాడారు కదా, తన ఇంట్లో పని చేస్తుంది. తనకి సంబంధించిన విషయం ఏదైనా మీరు నాతో చెప్పొచ్చు. అసలేం జరిగిందంటే, మా అమ్మ హత్యకి ఒక్కగానొక్క సాక్షి తను. అలాగే గత 8 నెలలుగా తను కోమాలో ఉంది. ఇదా సింధూరి కథ? కానీ మీకు తెలుసు కదా, తనకి గతమేది గుర్తులేదని. తను జ్ఞాపక శక్తి కోల్పోయింది. తెలుసు, డాక్టర్ గారు నాకు కూడా చెప్పారు. సింధూరికి జ్ఞాపక శక్తి తిరిగి రావడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మా అమ్మని చంపిన వాళ్ళకి శిక్ష పడదు. మీరు నాకు సహాయం చేస్తారా ప్లీజ్? ఇతనికి సహాయం చేయటం వల్ల నా సమస్య కూడా పరిష్కారం అవుతుంది. చెప్పండి సంతోషి గారు, మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా? థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్ప్ని నా జీవితాంతం మర్చిపోలేను. ఒక పని చేయండి, ప్రస్తుతానికి మీరు మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. తర్వాత నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే, ఒక్క నిమిషం. ఇదిగోండి నా కార్డ్. మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదనిపిస్తుంది నాకు. ఎవరైనా మిమ్మల్ని చూస్తారేమో. నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ధైర్య సార్ జీవితంలోంచి సింధూరిని వెళ్ళగొట్టడానికి నేను ఏం చేసైనా సరే సింధూరికి జ్ఞాపక శక్తిని తిరిగి రప్పించాలి. అంకుష్, అరే, అంటే ఇదా సింధూరి రహస్యం? ఒకవేళ నీకు విషయాలన్నీ చెప్పిన ఆ వ్యక్తి అబద్ధమైతే చెప్పలేదు కదా? లేదు కాక, ఆ పిల్లాడు అబద్ధం చెప్పడం నాకైతే అనిపించటం లేదు. ఎందుకంటే నేను చూశాను, అతను సింధూరికి హాస్పిటల్ బిల్ తను పే చేసింది చూపించారు. ఈ విషయం ధైర్యకి చెప్పాల్సిందే. లేదు కాక, ఇప్పుడే వద్దు.
నేను ముందనుకున్నాను ధైర్యసరికి మొత్తం విషయం చెప్పేద్దామని. కానీ మళ్ళీ ఆలోచించాను. ధైర్య సార్ నాగపంచమి రోజున నాకు పెట్టే పరీక్షకు నేను భయపడి ఈ విషయాలన్నీ ఆయనకు చెప్తున్నాను అనుకుంటారనిపించింది. ఆయన నా మాట నమ్మరు. నువ్వన్నది నిజమేనమ్మా. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ సమస్యకి పరిష్కారం దొరకటం లేదు. నువ్వు చేసిన పాడు పనిని మధు మేడం సీసీటీవీ ఫుటేజ్లో చూసేశారు. అందుకే మధు మేడం నీ మీద కోపంగా ఉన్నారు. తప్పైపోయింది మేడం, నన్ను క్షమించండి. ఇప్పుడు నాకు సారీ చెప్తే ఏం లాభం? నాతో వచ్చి మధు మేడంకి సారీ చెప్పు. పద, నా ముఖమేం చూస్తావు? సరే మేడం. నువ్వు చేసిన పాడు పనిని మధు మేడం సీసీటీవీ ఫుటేజ్లో చూసేశారు. అమ్మా, ఏమనుకోకపోతే ఓ మాట చెప్పనా? సంతోషి మనం మర్చిపోయాం చూసావా ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టించారని? సీసీటీవీ అయితే ఉంది, కానీ వాటినేం చేసుకుంటావు? సంతోషి, నేను నీకు ఒక వీడియో చూపించాను కదా, నువ్వు డాన్స్ చేస్తున్నది. అలాగే నువ్వు నేను మనందరం చేసిన పనులన్నీ కూడా నువ్వు సీసీటీవీలో చూడొచ్చు. దానివల్ల మనకు నాగపంచమి రోజు ఏం జరుగుతుందో కూడా తెలిసిపోతుంది. ఇది ఇది చాలా చాలా తేలిక తెలుసా కాక? మరిక ఆలస్యం ఎందుకు, చూసేద్దాం పదండి. లేదమ్మా, ఒక సమస్య ఉంది. సమస్య ఏంటి? సమస్య ఏంటంటే సీసీటీవీలో రికార్డ్ అయ్యేదంతా కూడా మధు ల్యాప్టాప్లో ఉంటుంది. అది మధు మనల్ని చూడనివ్వదు. తను బయటికెళ్ళినప్పుడు తన ల్యాప్టాప్ని జాగ్రత్తగా అల్మేరాలో పెట్టి తాళం వేసి వెళ్తుందమ్మా. ఇప్పుడు ఇంకేం చేయలేం. ఈ పని చాలా కష్టం కాక. మధు మేడం తాళాలు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. చూడు, దాని ఒరిజినల్ తాళాలు జాగ్రత్తగా పెట్టుకుంటుంది, కానీ డూప్లికేట్ తాళాలు మాత్రం తన గదిలోనే ఎక్కడో ఉంటాయి. ఇక మనకు ఏదో విధంగా ఆ తాళాలు దొరికాయి అనుకో, మన పని సులువైపోతుంది. పని అయిపోయిందని మీరు ఇక భావించండి కాక. ఎందుకంటే ఆ రాక్షసు నుండి నా భర్తను కాపాడుకోవటానికి నేనెంతటి ధైర్యమైనా చేస్తాను. అయితే ఈరోజు వీళ్ళంతా నిద్రపోయాక మనం మన వ్యూహాన్ని రూపొందించుకుందాం. అలాగే రేపు మనం దానికి ఒక ముగింపునిద్దాం. కాక చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను, కానీ మేం చేస్తుంది కరెక్టేనా? ప్రణామాలు దేవి. నారాయణ నారాయణ. ప్రణామాలు మాత. ప్రణామాలు దేవరాజేంద్ర. ప్రణామాలు దేవర్షి. దేవి, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. శీఘ్రమే రాజకుమారి స్వర్ణరేఖను ఈ కష్టం నుండి బయటపడేయండి. మీకు నేను సర్వదా రుణపడి ఉంటాను. రాజకుమారి స్వర్ణరేఖకి దుర్దశ వాంఛల వల్ల కలిగింది. ఆ శిక్ష నుండి ముక్తి కేవలం మీరే ఇవ్వగలరు మాత. దేవర్షి, దేవేంద్ర, నాకు తెలుసు మీరు ఎంతో వేదన చెందుతున్నారని. కానీ దీని ప్రభావం శీఘ్రమే తొలగేది కాదు దేవేంద్ర. అందుకే రాజకుమారిని ఈ కష్టం నుండి బయటపడేయడానికి సమయం పడుతుంది. కానీ మీరు దిగులు చెందకండి. నేను మంత్రోచ్చారణ ఆరంభిస్తాను. తమరికి సముచితమనిపించిందే చెయ్యండి. సింధూరి, ఏంటి మేడం?
నువ్వు నా గదికి టీ తీసుకొని ఎందుకు రాలేదు? మధు ఎందుకంటే నేనే తనని తీసుకెళ్ళొద్దని చెప్పాను. అవునా? ఎందుకు మావయ్య? ఎందుకంటే మధు ఈరోజు నువ్వు మాతో టీ తాగాలన్నది నా కోరిక. చూడు మధు, నిజం చెప్పాలంటే జరిగిన గొడవలన్నీ చాలా అనిపించింది. ఇప్పుడు ఇంకా మనం ఒకరితో ఒకరం మాట్లాడుకుని అపార్థాలన్నీ తొలగించుకుని ఓ కొత్త వాతావరణాన్ని సృష్టించుకుందాం. అరెరే, ఈరోజు సూర్యుడు పడమర నుండి ఉదయించాడా ఏంటి? మీరు నాకు ఇవాళ మీతో టీ తాగమని ఆఫర్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు సింధూరు గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే నేను ఈ ఆఫర్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు మావయ్య. మధు చూడు, ఒకవేళ నీకు పొగరుగా మాట్లాడాలనిపిస్తే నేనేమి చెప్పలేను. కానీ నేను చెప్పడానికి మాత్రం ఒక కారణం ఉంది. నువ్వు నా కోడలివి, పెద్ద కోడలివి. అందుకే నీతో టీ తాగాలనిపించింది. తర్వాత నీ ఇష్టం. సరే, బహుశా వేడివేడి టీ తాగడం వల్ల మన బంధంలో ఉన్న ద్వేషం తగ్గిపోతుందేమో. ఇప్పుడిక నేను మీతో కూర్చొని టీ తాగే వెళతాను. ఇప్పుడిక ఏదో ఒక విధంగా ప్రతాప్ సార్ కూడా కిందికి రావాలి. అప్పుడే నేను డూప్లికేట్ తాళం తీసుకోగలుగుతాను.